ఇక్కడి నుంచి నన్ను తీసుకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా. నా ఆత్మ బలిదానం, నా ఆత్మ బలి తర్వాత నా ఆత్మ బలిదానం అవుతుంది. నా ఆత్మ బలిదానం అవుతుంది. నా ఆత్మ బలిదానం అవుతుంది. జై బీసీ. ప్రభుత్వం స్పందించాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వం స్పందించాలి. రేవంత్ రెడ్డి స్పందించాలి. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. అప్పటి వరకు నేను లేవను. నేను చచ్చిపోతా. రెండో అమరుడు బత్తుల సిద్ధేశ్వర్ కావాలి. రెండో అమరుడు జై బీసీ. జోహార్ సాయి ప్రసాద్, జోహార్ సాయి చారి, జోహార్ సాయి చారి, జోహార్ సాయి చారి, జోహార్ సాయి చారి, జోహార్ సాయి, జోహార్ సాయి కుమార్, జోహార్ సాయి కుమార్. అన్న ప్రభుత్వం మొదటగా క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నా బీసీ సమాజం తీవ్రమైన వంచనకు గురి చేసిండు బీసీ సమాజాన్ని. ఇవాళ ఎంతో మంది బలహీనులంతా కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకని ఆ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కనీసం క్షమాపణ చెప్పాలి. ఇప్పటి వరకు అది లేదు. అది లేనప్పుడు ఇంకా ఎందుకు బతికి ఉండడం? చస్తాం మేము. ఖచ్చితంగా బత్తుల సిద్ధేశ్వర్ రెండో అమరవీరుడు అవుతాడు. జై బీసీ అన్న. కానీ